హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ కోడిగుడ్డు పులుసు. వేసేవి 4-5 ఇంగ్రీడియంట్స్ అయినా టేస్ట్లో మాత్రం టాప్లో ఉంటుంది. అలాంటి గుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దామా? స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి వెంటనే బాయిల్ చేసిన ఎగ్స్కి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని అటు ఇటు కలుపుతూ 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా ఎగ్స్ 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం చల్లుకొని అటు ఇటు కదుపుతూ ఈవెన్గా ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమోటాలు కట్ చేసుకొని వేసుకొని కలిపి 2 నిమిషాలు ఫ్రై చేయండి. టమోటాలు ఇలా మెత్తగా మ్యాష్ అవ్వాలన్నమాట. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోండి. ఉప్పు ఎగ్స్లో వేసి ఫ్రై చేసాం కదా, దానికి తగ్గట్టుగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. గ్రేవీ నుండి ఆయిల్ రిలీజ్ అయ్యాక ఫ్రై చేసుకునే ఎగ్స్ వేసుకొని బాగా కలిపి ఇంకో 2 నిమిషాలు గ్రేవీలో ఉడకనివ్వండి. ఇప్పుడు 1/2 కప్పు చింతపండు పులుసు, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని సిమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వండి. చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకోండి. అంతే అండి, పుల్లగా కారంగా ఉండే గుడ్డు పులుసు రెడీ. వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తిన్నారంటే మీ గుడ్డు పులుసు వెరీ గుడ్డు అనకుండా ఉండరండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.